హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా హోమ్ టూర్ చూపించబోతున్నానండి. సో ఇది అపార్ట్మెంట్లో మాకు మొత్తం 4 ఫ్లోర్స్ వచ్చాయన్నమాట. మాది లిఫ్ట్కి అటు సైడ్ ఫ్లోరు. ఇది మా అపార్ట్మెంట్ అండి. ఇది నా చిన్న బాల్కనీ అండి. అంటే బాల్కనీ అంటే మా ఇంటి ముందు ఇలా ఉంది కాబట్టి నేను ఇలా కొన్ని ప్లాంట్స్ పెట్టినాను. మనీ ప్లాంట్, కొంచెం జాజి మల్లి, చెండు పూలు వచ్చినాయి. కార్తీక మాసం కాబట్టి ఒకటి తీసి దేవునికి పెట్టాను. ఇది చిట్టి రోజా అండి, బాగా వచ్చాయి. ఎక్కువ అన్నీ ఏమంటారు, మొత్తం మొగ్గలు వచ్చేసాయి. అవన్నీ ఇంకా వచ్చేస్తాయి. ఇది ఆక్సిజన్ చెట్టు అంటారంట. అలాగే కలబంద, వామాకు, దగ్గాకు, మరువము, ఇలా కార్తీక మాసం కాబట్టి సాయంకాలం అండి నేను ఇది వీడియో తీస్తుంది కాబట్టి దీపాలు పెట్టాను. సో ఈ తులసి చెట్టు ఇంట్లోకి నాకు అవసరం అని చెప్పేసి తమలపాకు చెట్టు కూడా వేసుకున్నాను. దేవునికి సంబంధించిన పూలు, అలాగే నాకు నచ్చిన ప్లాంట్స్ అన్ని వేసుకున్నాను. ఇంకా తెచ్చుకోవాలి. కార్తీక మాసం కదండి, దీపాలు పెడుతున్నానని చెప్పేసి ఆ ప్లేస్ ఖాళీగా ఉంచాను. సో ఇదండి మా ఇల్లు. రండి ఒకసారి మా ఇల్లు చూసేద్దాం. నేను ఎలా ఆర్గనైజ్ చేశానో మీకు ఒకసారి చూపించదలుచుకున్నాను. నాకు కాలేజ్కి వెళ్తూ 2 పిల్లలతోటి ఏదో అండి, నాకు చేతనంత వరకు నేను నీట్గా పెట్టుకుంటాను అనమాట హౌస్ ఎప్పుడు కూడా. ఇది మెయిన్ సింహద్వారం అండి. సో ఇది హాల్ అనమాట. ఇక్కడ నుంచి హాల్ వస్తుంది. ఇవన్నీ కూడా నేను మీషోలో బుక్ చేసుకున్నాను. ఇలా ద్వారంకి కానీ లోపల కూడా నేను అంతకుముందు మీకు ఆల్రెడీ మా గృహప్రవేశం వీడియో చూసినట్లయితే తెలుస్తుంది. ఆ లోపల డెకరేషన్ చేశాను కదండి, అవి కూడా నేను మీషోనే బుక్ చేశాను. 2 కామన్గా ఉండేటట్టు ఆ గంటలు ఉండేవి తీసుకున్నాను అనమాట. సో ఇది హాల్ అండి. హాల్కి వాల్కి అంతా కూడా ఆయిల్ పెయింటింగ్ వేసాను. రాధాకృష్ణులది పెట్టాము. మాకు అది గిఫ్ట్ వచ్చిందండి యాక్చువల్గా. అలాగే ఇటు సైడ్ వచ్చేసి మా ఫ్యామిలీ పిక్ అనమాట, ఫ్రేమ్. ఇది పెట్టేశాను. సో ఇక్కడ ఇదంతా హాల్లో మాకు ఇది వచ్చేసి ఇది కూడా ఇంకొకటి గిఫ్ట్స్ అండి. మా గృహప్రవేశంకి చాలా గిఫ్ట్స్ వచ్చాయి. ఈ వాల్ క్లాక్ కూడా గిఫ్టే వచ్చింది. సో యాక్చువల్గా దీనికి పెద్ద టీవీ అయితే కరెక్ట్ సెట్ అవుతుందండి యాక్చువల్గా ఇది ఉండేదానికి. కానీ మాకు అప్పటికే బడ్జెట్ ఫైనాన్షియల్గా కొంచెం లోన్స్ అవి తీసుకున్నాం కదా, నిదానంగా తీసుకోవచ్చు. అందుకే సోఫా సెట్ ఇవేమి కూడా తీసుకోలేదు. మా దగ్గర ఉన్న వస్తువులని ఇలా నాకు తోచినట్లు ఆర్గనైజ్ చేశాను. ఇది కూడా విఘ్నేశ్వరుడు మాకు మా ఆయన ఫ్రెండ్స్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు. ఇవన్నీ కూడా మాకు గృహప్రవేశంకి గిఫ్ట్గా వచ్చాయండి. ఇవన్నీ నార్మల్గా అంతకుముందు మాకు ఉన్నవి అనమాట. సో ఇక్కడ మా బాబు గిఫ్ట్లో వచ్చింటే మా బాబు బర్త్డేకి వాళ్ళ ఫోటోని పిక్ చేశాము. ఇది నేను తపస్య కాలేజ్లో వర్క్ చేసినప్పుడు టీచర్స్ డే రోజు వచ్చింది. ఇదండి తపస్య కాలేజ్లో యాన్యువల్ కాలేజ్ ఫెస్ట్కి నాకు వచ్చింది అదండి ఇది. సో ఇలా నాకు వచ్చిన గిఫ్ట్లు, గృహప్రవేశానికి వచ్చిన గిఫ్ట్లు ఇలా మొత్తం దీంట్లో ఇలా ఆర్గనైజ్ చేశాము. ఇది హాల్ వుడ్ వర్క్ అండి యాక్చువల్గా. సో ఇది డైనింగ్ హాల్కి ఇదంతా కూడా నేను మీషోనే బుక్ చేసుకున్నాను అనమాట. ఇది మెయిన్ డోర్ది సేమ్ ఉండాలని చెప్పేసి తీసుకున్నాను. ఇంకా స్టోర్స్వి తీసుకోవాలి, బట్ మా పాప ఏమన్నా తీసేస్తుందనేమనేసి దీంతోనే డెకరేట్ చేశాను. ఇది డైనింగ్ హాలు. పైన పిఓపి లైట్స్ కానీ చాలా బాగా ఉన్నాయండి. సో మేము యాక్చువల్ సెకండ్ హ్యాండ్ తీసుకున్నాము, కానీ సెకండ్ హ్యాండ్ లాగా అనిపించదు, చాలా కొత్తగా ఉంటుంది. దాదాపు 5-6 ఇయర్స్ బ్యాక్ అండి ఇది అపార్ట్మెంట్ తీసుకోవడం. వుడ్ వర్క్ నీట్గా చేయించాడు ఆయన. సో తర్వాత డైనింగ్ హాల్ తర్వాత ఇది వంటగది అండి. సో వంట రూమ్లో ఫస్ట్ దేవుని గది. యాక్చువల్గా అంతకుముందు బాల్కనీ వచ్చిందంటే ఆయన తీసేసి మొత్తం కిచెన్ లాగా తీసాడు. అందుకే కిచెన్ కొంచెం పెద్దగా వచ్చింది. సో ఇది వచ్చేసి మా దేవుని గది అండి. సో దేవుని గది చిన్నగా ఉంది. సో ఉన్న పటాలని ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. గృహప్రవేశం అప్పుడు కూడా మాకు సరిపోయిందండి. మాకున్న పటాలకి మాకు దేవుని రూమ్ మంచిగా సరిపోయింది. ఇప్పుడు కార్తీక మాసం కదండి, కార్తీక మాసం ఉన్నా కాకపోయినా నేను ఉదయం సాయంత్రం ఉభయ సంధ్య దీపారాధన చేసుకుంటాను. తర్వాత ఇది మా కిచెన్ అండి. కిచెన్ కూడా మేము చిమ్నీ స్టవ్ కూడా కలిపి తీసేసుకున్నాము ఒకటేసారి. సో ఇది బ్లూ కలర్ ప్లస్ వైట్ కాంబినేషన్ నాకైతే బాగా నచ్చింది అసలు. వీటికి కూడా పిఓపి లైట్స్ ఉన్నాయి. సో ఇలా సామాన్లు తోమిన తర్వాత ఆరబెట్టుకోవాలండి, లేకపోతే మనం అలాగే ర్యాక్స్లో తడిగి పెడితే ఏమంటారు బొద్దింకలు అవి వచ్చేస్తాయని చెప్పి ఇలా పక్కన టబ్లో పెట్టుకొని తుడుచుకొని తర్వాత నేను ఆర్గనైజ్ చేసుకుంటాను ర్యాక్స్లో. ఇప్పుడు ఇంకా సాయంకాలం అయింది, సాయంకాలం తోమేసాను కాబట్టి ఇంకా పూజ అయిపోయాక నిదానంగా నైట్ కూడా తోమేసుకున్నాక అన్నీ ఆర్గనైజ్ చేసుకుంటాను. ఇది డైనింగ్ హాల్లో ఇందాక బుద్ధునిది, అది మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ ఒక బాత్రూమ్ వచ్చింది హాల్ పక్కన. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్లో మాకు బెడ్కి అటు సైడ్ ఇటు సైడ్ కూడా ర్యాక్స్ వచ్చేసాయి. అలాగే మాకు ర్యాక్స్ దీనికి అలాగే మనకు చదువుకోవడానికి కానీ డ్రెస్సింగ్ టేబుల్ కూడా వచ్చింది. సో నేను ఇక్కడే ప్రిపేర్ అవుతాను నా క్లాసెస్ అన్నీ. ఇక్కడ ఒక బాత్రూమ్ వచ్చింది. మాస్టర్ బెడ్రూమ్లో ఒక కంబైన్డ్ బాత్రూమ్ వచ్చింది. అలాగే
డైనింగ్ హాల్ నుంచి బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యి మధ్య గ్యాప్లో కూడా వచ్చింది. సో దీనికి కూడా చూడండి వాల్కి ఆయిల్ పెయింటింగ్ వేశారు. ఇది చిన్న బెడ్రూమ్ అండి. చిన్న బెడ్రూమ్. ఇదిగో మా బాబు చదువుకుంటున్నాడు, బిత్రజుబులు చూసుకుంటూ. నేను ఏం చేస్తున్నానో వీడియో చూస్తున్నానో తెలియట్లేదు. సో ఏం చేస్తుంది అమ్మ అనేసి చూస్తున్నాను అలాగా. వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకుంటున్నాడు. ఇప్పుడే అయిపోయింది హోంవర్క్. సో మా పాప పడుకుందండి, అందుకే మా పాపకి నెట్ పెట్టేసామన్నమాట. మా సార్ వర్క్ కూడా ఆఫీస్ వర్క్ ఇక్కడే చేసుకుంటారు. సో ఇదంతా స్టడీ రూమ్ లాగా పెట్టుకున్నాం పిల్లలు ఆడుకోవడానికి. పిల్లలవన్నీ ఇక్కడ ఆర్గనైజ్ చేసుకుంటాం. వాళ్ళ ఆట బొమ్మలు కానీ వాళ్ళ బుక్స్ వాళ్ళవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి ఈ బెడ్రూమ్లోనే. సో ఇక్కడ కూడా ఒక అద్దం వచ్చిందండి. సో ఈ రూమ్లో వాళ్ళు చూసుకోవడానికి అని చెప్పేసి ఇక్కడ కూడా ఒక అద్దం వచ్చింది. సో ఈ అద్దం పక్కన ఇక్కడ మాకు చిన్న బాల్కనీ వాష్ ఏరియా వచ్చిందనమాట. ఇది ఒక్కటే మాకు వాష్ ఏరియా వచ్చింది. ఇదిగోండి ఇది వాష్ ఏరియా. ఇక్కడ వాషింగ్ మిషన్, ఇంకా బట్టలు ఇవన్నీ కూడా పెట్టేసుకున్నాం అనమాట. ఇది అండి మా ఇల్లు. సో ఇలా చూడండి, అసలు దీనికి కూడా పిఓపి లైట్స్ మాత్రం అన్నీ భలే అదిరిపోయాయండి అసలుకి, చాలా బాగున్నాయి. సో ఇక్కడ హాల్లో డైనింగ్ హాల్ నుంచి ఈ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యే ఆ గ్యాప్లో ఇంకొక బాత్రూమ్ వచ్చిందండి. ఇది చిన్న బాత్రూమ్, పైన స్టోరేజ్ ఏరియా అంతా వచ్చింది. ఇదేమో మాస్టర్ బెడ్రూమ్. సో నెక్స్ట్ డైనింగ్ హాల్లో నాకు ఆ బుద్ధుడిని మాత్రం బాగా నచ్చిందండి అక్కడ. ఇది హాల్. ఇది అండి మా హోమ్ టూర్. సో నా హోమ్ టూర్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.